టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. టీ మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు, దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష్య భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని, మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు. ధనుస్సు రాశి వారికి మరి ఈ ఏడాది అంతా కూడా మిశ్రంగా ఉంది. సరసం విరసం రెండు కూడా సంపాలలో 8 కనిపిస్తోంది. కనుక ధనుర్రాశి వారికి అందులో ఇప్పుడు మరి ఏడాది నుంచి అర్ధాష్టమ శని అనేది కూడా ఒకటి ప్రారంభమైంది. అసలు మామూలుగానే ధనుర్రాశి వారు కొంతవరకు ఈ చిత్తచాంపల్యంతో ఉండటం అనేది, అంటే ఎప్పుడు కూడా ఉన్నట్టుండి ఏమైనా సరే ఇవాళ నేను నా పార్ట్నర్ని అలా చేసేయాలి ఇలా చేసేయాలి అనుకోవటం, కరెక్ట్గా మరి గదిలోకి వెళ్ళే టైంకి వీళ్ళ ఆలోచనలన్నీ మారిపోయి సరేలే రేపు కూడా ఉందిగా, రేపు కూడా మన ఇంట్లో ఎవరు ఉంటారు కదా, మళ్ళీ మేమిద్దరమే ఉంటాం కదా, ఇలా ఏదో రకంగా మనసుని మళ్ళీ ఇంకో రకంగా డైవర్ట్ చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మిథున రాశికి ఒకటి, తర్వాత ధనుర్రాశి వారికి ఒకటి కూడా సాధారణంగా వీళ్ళుగా ఎవరి జోలికి వెళ్ళటం కానీ, తర్వాత ఎవరిని కూడా వీళ్ళంతటి వీళ్ళు మరి ఇబ్బంది పెట్టడం కానీ ఉండదు. బట్ వీళ్ళని మరి ఎవరైనా సరే ఆకర్షించి అంటే ఆహ్వానిస్తే ఒక్కోసారి వీళ్ళు కాలు జారే ప్రమాదాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు మరి కొంతవరకు ఈ ధనుర్రాశిని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. బట్ మామూలుగా అయితే వీళ్ళు బుద్ధిమంతులుగానే చెప్పాల్సి ఉంటుంది. బట్ అంటే తానుగా ఏది చేయకపోయినా తాను కోరి వస్తే ఏ రాంబాబు వరసో మేనకో, లేదా మరి ఆడవాళ్ళైతే మరి ఇలా ఏదైనా సరే మంచి రుక్మాంగదుడు వాళ్ళందరూ ఉన్నారు కదా మనకి ఉదాహరణగా నిలిచిపోయేవాళ్ళు. సో అలా ఏదైనా సరే తప్ప వీళ్ళుగా మామూలుగా అయితే కొంతవరకు మంచిగానే ఉంటారని చెప్పాలి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక వీరి యొక్క బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒకే రకంగా స్పందించకపోవటం, రెండు రకాల ఆలోచనలు పెట్టుకోవటం, రెండు రకాల వృత్తులు ఎంచుకోవాలనుకోవటం, రెండు రకాల కళల్ని ప్రదర్శించాలనుకోవటం, అంటే ఈ దిశాభావం అనేది దాంతో కొంతవరకు తంటాలు పడటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఆ కోరిక వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు చెలరేగే గుణం అనేది ఉంటుంది. అందులో కొద్దిగా ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకైతే ఒక్క పిసరు కొంత, అది శుక్రుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఒక్క పిసరు ఎక్కువ ఉండొచ్చు. అయితే ఇక్కడ మరి ఈ ధనుర్రాశి వారికి అయితే కనుక ఈ ఏడాది ఎక్కువ శాతం అయితే మరి మే దాటిన తర్వాత నుంచి కొంతవరకు మంచి ఫలాలు దక్కడానికి కానీ, కొంతవరకు ఈ యొక్క శృంగార కళలో లబ్ధ ప్రతిష్టలుగా బిరుదులు పొందడానికి కానీ ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడే పురస్కారాలు కూడా లభించడం అనేది అయితే ఉంటుంది. ఈ ఏడాది అంతా కూడా మరి వీళ్ళు అవకాశం ఉన్నప్పుడు శ్రీరాముడికి బుధవారాల పూట కొద్దిగా పానకం నివేదన చేస్తే మంచిది.